అమెరికాలోని వైట్ హౌస్ దగ్గర కాల్పుల కలకలం చోటు చేసుకుంది. శనివారం సాయంత్రం ఓ దుండగుడు వైట్ హౌస్ చెక్ పాయింట్ దగ్గర సెక్యూరిటీ ఆఫీసర్లపై కాల్పులకు తెగబడ్డాడు. ఆఫీసర్లు జరిపిన ఎదురు కాల్పుల్లో గాయాల పాలైన దుండగుడు ప్రాణాలు కోల్పోయాడు. యుఎస్ సీక్రెట్ సర్వీస్ ఆఫీస్ ఆఫ్ కమ్యూనికేషన్ తెలిపిన ప్రాథమిక వివరాల మేరకు శనివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఓ దుండగుడు 17వ స్ట్రీట్ పెన్సిల్వేనియా ఎవెన్యూ సమీపంలోని వైట్ హౌస్ సెక్యూరిటీ చెక్ పాయింట్ దగ్గరకు వచ్చాడు. తన బ్యాగులో నుంచి గన్ బయటకు తీసి అక్కడున్న సెక్యూరిటీ ఆఫీసర్లపై కాల్పులకు తెగబడ్డాడు. అప్రమత్తమైన ఆఫీసర్లు ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో దుండగుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆఫీసర్లు అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. దుండగుడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు చనిపోయినట్లు ధృవీకరించారు. దుండగుడి కాల్పుల్లో ఓ వ్యక్తి గాయపడ్డాడు. సెక్యూరిటీ ఆఫీసర్లకు ఏమీ కాలేదు. ఈ సంఘటన జరిగిన సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్లోనే ఉన్నారు. పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇక ఈ కాల్పులకు తెగబడ్డ దుండగుడు నసీర్ బెస్ట్ అని పోలీసులు గుర్తించారు. నసీర్ బెస్ట్ తనని తాను యేసుక్రీస్తు మరో అవతారమని నమ్మేవాడని కేసు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. అతని మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతోనే దారికి దిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. గతంలో వైట్ హౌస్ ప్రాంతంలో నసీర్ బెస్ట్ అనుమానాస్పదంగా తిరిగేవాడు. గతేడాది వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగించడం, వైట్ హౌస్ పాదచారుల నియంత్రణ కేంద్రంలోకి ప్రవేశించడం వంటి నేరాలకు పాల్పడ్డాడు. ఈ మేరకు అతను 2 సార్లు అరెస్ట్ అయ్యాడు. అప్పుడు నసీర్ బెస్ట్ను వాషింగ్టన్ డీసీ పోలీసులు సీక్రెట్ సర్వీస్ అధికారులు అదుపులోకి తీసుకోగా వింతగా ప్రవర్తించాడు. తాను యేసుక్రీస్తు ఆధునిక అవతారమని, అందుకే అరెస్టు కావాలని కోరుకున్నానని వారికి చెప్పాడు. నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టగా వైట్ హౌస్ ప్రాంగణానికి దూరంగా ఉండాలని ఆదేశించింది. అయితే కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘిస్తూ వైట్ హౌస్ ప్రాంతానికి బెస్ట్ వెళ్లి కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనపై ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ కాష్ పటేల్ స్పందించారు. అధికారులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారని, ఏ ఉద్దేశంతో దాడి చేశాడో ఇంకా తెలియలేదని పేర్కొన్నారు. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. శనివారం సాయంత్రం 6 గంటలకు నార్త్ వెస్ట్లోని 17వ వీధిలో వింతగా ప్రవర్తిస్తున్న బెస్ట్ను సీక్రెట్ సర్వీస్ అధికారులు గుర్తించారు. అతను తన బ్యాగ్ నుంచి తుపాకీ బయటకు తీసి ఒక్కసారిగా కాల్పులు జరిపాడు. ఈ దాడిలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ అధికారులు ఎదురు కాల్పులకు దిగబడ్డారు.